అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టింది. బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఎస్ఐఆర్ ను ఈసీ రాజ్యాంగబద్ధంగానే నిర్వహించినట్లు సుప్రీం పేర్కొనడంతో విపక్షాల విమర్శల మధ్యనే దాన్ని పూర్తి చేసింది. ఇక ఇప్పుడు బీహార్లో మాదిరిగానే దేశవ్యాప్తంగా మరింత పకడ్బందీగా ఎస్ఐఆర్ ను నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించింది. బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టిన అనంతరం ఈసీ ముసాయిదా జాబితాను విడుదల చేసింది. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత 65 లక్షల మంది పేర్లను ముసాయిదా జాబితా నుంచి ఈసీ తొలగించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎస్ఐఆర్ చేపట్టడంపై బీహార్లోని విపక్షాలు తొలి నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని, అందుకే ఎస్ఐఆర్ చేపట్టిందని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపించాయి. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించడం కారణంగానే ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని విపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను కూడా చేపట్టారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఈసీ ఓట్ల చోరీ జరిగినట్లు ఆధారాలు ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరింది. మొత్తంగా ఓట్ల చోరీ అంశం ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి బీహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్లో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో సీఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ సన్నద్ధతపై ఎన్నికల సంఘం అధికారులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించడం ఇది మూడోసారి. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించడంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించడాన్ని తప్పుపడుతూ విపక్షాలు సుప్రీంలో పిటిషన్ వేయగా దాన్ని విచారించిన ధర్మాసనం ఎస్ఐఆర్ చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కానీ ఈసీ ఎంచుకున్న సమయంపైనే సుప్రీం సందేహాలు వ్యక్తం చేసింది. బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచించింది. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో ఈసీ ఎస్ఐఆర్పై కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. బీహార్లో ఎస్ఐఆర్పై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో నిర్వహించనున్న ప్రక్రియను మరింత పగడ్బందీగా నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు ఆరా తీయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ అక్రమ వలసదారులపై వివిధ రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్న వేళ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కు సన్నాహాలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు 2002 నుంచి 2004 మధ్యకాలంలో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల సీఈఓలు చివరిసారి ఎస్ఐఆర్ చేపట్టిన అనంతరం ప్రచురించిన ఓటర్ల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇక ఇటీవలే బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కూడా చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎస్ఐఆర్ చేపట్టడాన్ని విపక్షాలు తప్పుపట్టినప్పటికీ ఈసీ దాన్ని పూర్తి చేసింది. ఇక ఇప్పుడు విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టి ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలకు అవకాశం లేకుండా చేయాలని ఈసీ భావిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్త ఎస్ఐఆర్పై కసరత్తు మొదలుపెట్టిన ఎన్నికల సంఘం ఇక నుంచి మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించిన ఎన్నికల సంఘం దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు ఎస్ఐఆర్ చేపట్టాలని ఈసీ సన్నాహాలు చేయడంతో విపక్షాల విమర్శలకు కూడా చెక్ పెట్టినట్లే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.